ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం దాన్ని వాక్యభాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనము. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమునైనను కనపరచలేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 29-30 వచనాల్లో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనంలో యూదుడని క్రీస్తు యేసుస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28 వచనం. ఇందులో యూదుడని క్రీస్తు యేసుస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందు వారికి సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. చివరిగా ఒక మాట. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనము. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఆమెను. దేవుని వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, మమ్మల్ని ఏకరీతిగా చూసి దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మాలో ఉన్న ప్రతి విధమైన పాపను క్షమించి మమ్మల్ని మీకు దాసులుగా ఏర్పరచుకొని నీకు మహిమకరంగా జీవించే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.